కొన్ని వార్తా సంస్థలు లేదా రాజకీయ పక్షాల చేత నియమింపబడిన కొన్ని ప్రైవేటు సంస్థలు ప్రతి నియోజకవర్గంలోనూ మచ్చుకు కొన్ని పోలింగ్ కేంద్రాలను, వాటిలోని కొందరు ఓటర్లను ఎంపిక చేసి, వారు ఓటు వేసి పోలింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చిన తరువాత ఆ ఓటర్లను కలిసి వారు ఏ అభ్యర్థికి ఓటు వేశారో అడిగి తెలుసుకుంటారు. దీనినే ఎగ్జిట్ పోల్ అంటారు. ఆ మచ్చు గుంపులో పట్టణవాసులు, పల్లెవాసులు, ఆడవారు, మగవారు, ముసలివారు, నడివయస్కులు, యువకులు, వికలాంగులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, కార్మికులు, కర్షకులు, వివిధ భాషల వారు, వివిధ మతాల వారు, వివిధ కులాల వారు, ధనవంతులు, మధ్యతరగతి వారు, పేదవారు, ఇలా అన్ని కోవలకు చెందిన వారు తగిన నిష్పత్తిలో ఉంటారు. ఈ మచ్చు మొత్తం ఓటర్లలో 5% మించదు. ఈ సేకరించిన సమాచారమును విశ్లేషించి తుది ఫలితాలను అంచనా వేస్తారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు అందరికీ షేర్ చేయండి. కొన్ని లక్షల ఓటర్ల తరపున కొన్ని వేల ఓటర్లను తీసుకొని ఫలితాలను అంచనా వేస్తే అవి సరిగా ఉంటాయని నమ్మకమేమిటని కొందరికి అనుమానం వస్తుండవచ్చును. అనుమానం అక్కరలేదు. ఇది ఒక శాస్త్రీయమైన పద్ధతి, గణాంక శాస్త్రములో ఒక ముఖ్యమైన భాగం. అయినా అమ్మ అన్నం ఉడికిందా లేదా అని మొత్తం అన్నాన్ని బాగా కలిపి 3-4 మెతుకులను తీసి అంచనా వేస్తుంది, కానీ మొత్తం అన్నాన్ని తిని కాదు కదా. కూరలో ఉప్పు కారం సరిపోయాయా అని మొత్తం కూరను బాగా కలిపి ఒక అరచెంచా ఇగురును బట్టి అంచనా వేస్తుంది, కానీ మొత్తం కూరను తిని కాదు కదా. శాస్త్రీయంగా నిపుణులైన వారు ఈ సర్వేను నిష్పాక్షికంగా చేపడితే తప్పనిసరిగా ఖచ్చితమైన ఫలితం వస్తుంది, లేకపోతే తప్పుతుంది. అధికారులు ముఖ్యమంత్రి ప్రాపకం కొరకు కొన్నిసార్లు ముఖ్యమంత్రే ప్రజలలోకి లేని మెప్పు ఉంది అని చెప్పుకోవడానికి తప్పుడు ఫలితాలను ప్రకటిస్తారు. అందుకే చంద్రబాబు, జగన్ బాబులు గత ఎన్నికలలో ఓడిపోయారు. మీకు కనుక నా వీడియోలు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులు అందరికీ షేర్ చేయండి. పోలింగ్ అయిన తరువాత ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలను ప్రకటించే లోపల అభ్యర్థులతో పాటు వయోజనులకు కూడా ఫలితాలను ముందుగా తెలుసుకొనాలని చాలా ఆతృత ఉంటుంది. ఈ ఆతృతే వార్తా సంస్థల ఎగ్జిట్ పోల్స్ వ్యాపారానికి పెద్ద లాభం. ఎన్నికలు విడతల వారీగా జరిగినప్పుడు ముందు విడతల ఫలితాలను బట్టి తదుపరి విడత ఎన్నికకు రాజకీయ పక్షాలు తమ వ్యూహాన్ని మార్చుకొనవచ్చును. కానీ క్రొత్తవి, పేదవి అయిన రాజకీయ పక్షాలు అంత పెట్టుబడిని పెట్టలేవు కదా. ఈ సర్వేల ఫలితాలు ఒక్క రాజకీయ పక్షానికి అనుకూలంగా ఉన్నప్పుడు గెలుపు పందాలు తగ్గుతాయి. బెంగాలు ఎన్నికల ఫలితంలా ఒక్క రాజకీయ పక్షానికి అనుకూలంగా లేనప్పుడు గెలుపు పందాలు పెరుగుతాయి. ఒక్కొక్క సర్వే ఒక్కొక్క ఫలితాన్ని సూచిస్తే ఓటర్లలో అయోమయం ఏర్పడుతుంది. సర్వేలలో గెలిచి అసలు లెక్కింపులో ఓడిన అభ్యర్థులు తమ ఓటమికి అధికారుల మీద, భారతీయ ఎన్నికల సంఘం మీద బురదను జల్లుతారు. అసలైన ఓట్ల లెక్కింపు జరుగుతున్నప్పుడు ఈ సర్వేల ఫలితాలు క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఓట్ల లెక్కింపు అధికారులపై, ఓట్ల లెక్కింపు కొరకు రాజకీయ పక్షాలు పెట్టుకున్న వారి ఏజెంట్లపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఈవీఎంలలో నిక్షిప్తమైన ఎన్నికల ఫలితం మారదు.
ఫలితాలు వచ్చిన తరువాత ఓటర్ల తలవ్రాత మారదు. గెలిచిన నాయకులు రాబోవు 5 ఏళ్లలో ఎలా ఆస్తులు సంపాదించుకోవాలా అన్న దాని గురించి ఆలోచిస్తుంటారు. కానీ ఈ సర్వేల మీద విశ్లేషణ అంటూ ప్రజల యొక్క విలువైన సమయం ఎంతో వృధా అవుతుంది. మరి ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలను కొనసాగించాలా లేక రద్దుపరచాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో రాయండి. మీ మేలును గుర్తుంచుకొంటాను. సెలవు, మీ చక్రవర్తి.